నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలపై చర్చ. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం. పాత రేషన్ కార్డులు అలాగే కొనసాగుతాయన్న మంత్రి పొన్నం. ఏపీ టౌన్ ప్లానింగ్ సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. నిబంధనల ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాలన్న మంత్రి నారాయణ. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. గీతా కార్మికులకు 10% మద్యం దుకాణాల కేటాయింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో మరో 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 113 నియోజకవర్గాల్లో 203 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం లభించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పెంపుపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అందరికీ ఇళ్ల పథకం విధి విధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2,81,00,000 మందికి గాను ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదన్నారు మంత్రి పొన్నం. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ టౌన్ ప్లానింగ్ సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని, వాటిని స్వాగతిస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నుడా ప్రత్యేక సమావేశంలో ఆయన అధికారులతో పెండింగ్ అనుమతులపై చర్చించారు. నిబంధనలను సడలించామని చెప్పిన ఆయన వాటికి కూడా కట్టుబడని, అనుకూలంగా లేని లేఅవుట్లు, భవనాలను తొలగిస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం కట్టుకొని ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు కల్పించాలని మంత్రి నారాయణ కోరారు.
టౌన్ ప్లానింగ్లోను అర్బన్ అథారిటీస్లోను అనేక రిఫార్మ్స్ తీసుకురావటం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. ఈరోజు మనం చేసిన రిఫార్మ్స్ని ఇతర రాష్ట్రాలు మళ్ళా స్టడీ చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదని. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో అనేక రిఫార్మ్స్ చేసాం. దానికి బిల్డర్స్ కావచ్చు, ఈరోజు అనేకమైన అపార్ట్మెంట్ కట్టేవాడు కావచ్చు, రకరకాల అందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది. అంటే 40 అడుగులు రోడ్డు వేయాల్సింది 30 అడుగులు రోడ్డు వేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవటం వల్ల మనీ అడ్డదారిలో పోతుంది. అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ స్టేట్స్లో 30 ఫీట్ ఉంది. మన రాష్ట్రంలో 40 అడుగులు వదరాలి లేఅవుట్, దాన్ని 30 ఫీట్ చేసాం. అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరు వేసిన 30 ఫీట్ వేస్తున్నారు. నెల్లూరులోని పెన్నా నది వద్ద ఏటీ పండుగ నిర్వహించారు. నగరవాసులు, ప్రజలు, భక్తులు భారీగా హాజరై లక్ష్మీ నరసింహస్వామికి, నదికి పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఈవెంట్లో పాల్గొన్నారు. భారీగా మహిళలు పూజలు చేయడంతో పెన్నా నది వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు. పెనుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు కోనాపురం గ్రామానికి వెళ్లే రోడ్, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా జేసీబీ నడిపి రోడ్డు పనులను ప్రారంభించారు. మరి శంకర్ నారాయణ గారికి అందరికీ మేము విన్నపించాము. ప్రజలు కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ వరి నాట్లు కూడా నాటాం. ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్నా ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. గుడిపల్లి దగ్గర కావచ్చు, మన లేపాక్ షాప్ దగ్గర కావచ్చు, మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. మరికొంతమంది ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అహర్నిశలు మానేసి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అన్నారు. బీఆర్ స్టేడియం సమీపంలోని కోడుగుడ్డు సత్రం హాస్టల్ భవన సముదాయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 మంది విద్యార్థులు ఉండేలా వసతి గృహం నిర్మాణం జరిగిందని, మొత్తం పూర్తి చేసి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోడిగుడ్డు సత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో
ఈ హాస్టల్ ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల చిల్లర వరకు పనులు జరిగినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో నడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పూర్తిగా డిపిఆర్ ని రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి పొంగనూరులో గురువారం మధ్యాహ్నం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని, సెల్ ఫోన్ డ్రైవింగ్ మైనర్లను ఆపి తనిఖీలు నిర్వహించి జరిమానాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ల ఉపయోగంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి వాహనాలు నడపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు మనకి రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేది జనవరి నెల 16వ తేదీ ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు మాసోత్సవాలు రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడము, ప్రయాణికులు సురక్షితంగా ఉండేటట్లు చూడటము, మరియు ఎటువంటి యాక్సిడెంట్స్ అలాంటివన్నీ జరగకుండా మానవ తప్పిదాలు లేకుండా ఎలా మనం రోడ్డు పైన ప్రయాణించాలి అనే విషయాలపైన అవగాహన కల్పించడం, ఇలాంటి ప్రతిదీ మాసోత్సవాల్లో భాగంగా చేస్తాము. అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ పైన అవేర్నెస్ కల్పించడం కోసం మన పొంగనూరు పట్టణంలో హెల్మెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఇక్కడికే కదా, పొంగనూరు టౌన్లోనే కదా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం. నెల్లూరులో తోట పండుగను పురస్కరించుకొని తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు హాజరై ఈ వేడుకను తిలకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలపై చర్చ. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం. పాత రేషన్ కార్డులు అలాగే కొనసాగుతాయన్న మంత్రి పొన్నం. ఏపీ టౌన్ ప్లానింగ్ సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. నిబంధనల ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాలన్న మంత్రి నారాయణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.